భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గౌతంపూర్ కాలనీకి చెందిన సాహు ఈశ్వర్ అనే వ్యక్తిపై మరో వ్యక్తి కత్తితో దాడి చేసి పరారయ్యాడు. పాత కక్షల నేపథ్యంలో దుండవుడు కత్తితో ఈశ్వర్ ఇంట్లోకి ప్రవేశించి భార్య ఎదుటే ఈశ్వర్పై కత్తితో కడుపులో పొడిచి దాడి చేశాడు. కత్తిపోట్లకు గురైన ఈశ్వర్ను చికిత్స నిమిత్తం సింగరేణి ప్రధాన ఆసుపత్రికి తరలించారు. దాడి ఘటన విషయం తెలుసుకున్న 2 టౌన్ సిఐ రమేష్ కుమార్ చికిత్స జరుగుతున్న తీరు పరిశీలించారు. ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అబ్బాయి పేరు ఈశ్వర్. గతంలో ఇంతకుముందు చిన్న డిస్కషన్ జరిగింది. జరిగితే ఏం చేసినారంటే ఆటో వాళ్ళు మొత్తం రుద్రంపూర్ గౌతంపూర్ ఆటో వాళ్ళు మొత్తం వాళ్ళ సమక్షంలోనే మొత్తం మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆయనని మొత్తం కాలు కూడా పట్టిపించారు. మొత్తం కాలు పట్టిపించిన తర్వాత వాడు సారీ అని చెప్పిండు. ఆయన సరే ఓకే, ఇక నేను ఎవరి జోలికి పోను, నా దారిలో నేను బతుకుతా అని చెప్పేసి ఆయన వాళ్ళ సామాన్ తీసుకొని ఫోటో కాల్ చేసుకొని వెళ్ళిపోయాడు. వాడి పేరు ఏదో ఉంది, క్యానమరే రమేష్ ఏదో పేరు, వాడి పేరు కూడా నాకు పూర్తి తెలియదు. రమేష్ సురేష్ ఏదో పేరు ఉంది, సంథింగ్ పేరు నాకు పూర్తిగా తెలియదు. వాడు ఆటో తోలుకుంటాడు, రుద్రంపూర్లో ఉంటాడు. అయితే ఆ రోజు సైలెన్స్ అయిపోయింది. ఆ రోజు వెళ్ళిపోయారు. ఇక అప్పటి నుంచి ఏమీ లేదు. ఇక ఇది ఒక ఇంట్లో లేడీ కోసం, మొత్తం ఒక అమ్మాయి కోసం ఇదంతా జరిగిందనమాట. దాని గురించి వాళ్ళందరూ సరి చెప్పిన వాళ్ళు చెప్పిళ్ళు, వాళ్ళు కంప్లైంట్ పెడతానని చెప్పారు. కంప్లైంట్ పెడితే వదిలే, ఈసారి వదిలేయండి అని చెప్పి ఆటో వాళ్ళు కూడా మొత్తం చెప్పారు. చెప్పిన తర్వాత ఇక సైలెంట్ అయిపోయింది. అప్పటి నుంచి ఏ గొడవ లేదు. మళ్ళీ ఈరోజు స్పాట్లో నేను డ్యూటీ నుంచి రావడం మా పక్క వాళ్ళు చూసి మీ అబ్బాయిని ఎవరు పొడిచారు అని చెప్తే గబుకొస్తే రోడ్డు మీద ఇంటి ముందే మొత్తం గేటుకి మొత్తం బ్లడ్ ఉంది, పడిపోయి ఉన్నాడు. ఏమంటే మన తెలిసిన అతను ఉంటే 100 డయల్ చేసి అంబులెన్స్లో వచ్చాం. పోలీసు వాళ్ళు కూడా ఏమంటే ఇన్ఫార్మ్ చేసాం. పోలీసు వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చారు. ఆ పైన హాస్పిటల్ తీసుకొచ్చిన తర్వాత హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఫ్యామిలీ గొడవ కాదు, వాడు అదర్ వ్యక్తి కదా, వేరే వ్యక్తి కాబట్టి కోడలు మీద చేసినాడు వాడు. కోడలు అదనమాట. అది ఎంతమంది ఉన్నారు అది అంటే మీ ఇంట్లో ఆ టైంలో జరిగినప్పుడు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళే ఉన్నారు. మాది వేరు, వీళ్ళది వేరు. మేము ముందు ఉంటాం, ఆ మస్జిద్ దగ్గర మేము ఉంటాం, వీళ్ళే ఉంటాం. ఎవరు అంత చూస్తున్నారు కానీ ఎవరు వచ్చి ఏమీ హెల్ప్ చేయలేదు. అంత సినిమా చూసినట్టు. ఎవరు వంట ఒక్కడే వచ్చినట్టు నాకు పూర్తిగా ఒక్కడే వచ్చినట్టు, ఒక్కడే వచ్చాడు. కానీ చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు కానీ ఎవరు మాత్రం హెల్ప్ చేయడానికి కూడా రాలేదు. అంటే ఆ మనిషి పోయినా పర్వాలేదు కానీ ఎవరు మాకెందుకు అలాంటి గౌతంపూర్ ఫ్యామిలీ కలహాల వల్లనే ఈ విధంగా గొడవ జరిగింది. ఫస్ట్ తను ఇంటికి వచ్చారు. అతను వచ్చేసి మంచితనంగా ఇల్లు గురించి మాట్లాడుతూ ఉంటే మా ఆయన ఏమన్నాడంటే, ఇల్లు గురించి ఇప్పుడు మాట్లాడడం కుదరదు, నేను ఆటో స్టాండ్ దగ్గరకు వచ్చి మాట్లాడతా అని చెప్పారు. ఆయన చెప్పేసరికి ఈయన ఏమన్నారంటే, ఇప్పుడు కుదరదు, ఎల్లు నువ్వు అంటా ఉంటే ఆయన ఏం చేసిందంటే గట్టిగా గేటును తన్నేసి ఆయన నెట్టేసేసరికి కింద పడేసరికి కత్తితోటి కడుపులోకి పొడిచింది. ఆయన పొడిచేసరికి ఆయన పారిపోయింది అక్కడి నుంచి. అది మొత్తం షర్ట్ అంతా రక్తంతో మొత్తం అక్కడ కింద పడిపోయింది. ఆయన కింద పడిపోయేసరికి ఇటుపక్కల వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టేసినాను. నేను తీసుకెళ్తే కూర్చోబెడితే అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్లో తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్కి జాయిన్ చేయించాను. నేను గతంలో అయితే గొడవ ఉంది సార్, పాత గొడవ ఉంది. దానివల్ల కోపం పెట్టుకున్నాడు. ఇల్లు ఖాళీ చేయించినామని దాని మీద కోపం పెట్టుకొని అతను అట్లా చేశాడు. అతను ఇంటి ముందుకు వచ్చి మంచితనంగా మాట్లాడి అది అట్లా జరిగింది. గొడవ ఎందుకు జరిగిందో నాకైతే తెలియదు. ఆయన ఇంటి ముందుకైతే వచ్చిండు, మంచితనంగా మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పిండు. అది ఆయన ఏం చేసిండంటే కోపంతో గేటుని తన్నేసి అతను నెట్టేసి, మా ఆయన నెట్టేసి కత్తితోటి దాడి చేయబోయిండు. అది మొత్తం గుచ్చుకొని రక్తం వచ్చేసింది మొత్తం. కడుపులో వెనక వీపు వెనకను ఈ కడుపు సైడ్. నేను వాళ్ళ భార్య అని అయితే
రెహానా. ఆయన పేరు ఆటో రమేష్. ఎక్కడ ఉంటాడు తను? ఆయన గౌతంపూర్లోనే ఉంటాడు. దొరికాడా తను? ఆయన దొరకలేదు, ఆయన ఎటు పారిపడి తెలియదు.